హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రేపటి కోసం ఏవైతే స్టాక్స్ ట్రేడ్ చేయాలో దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో దాంట్లో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి టీసీఎస్. మనం దీన్ని సెల్లింగ్ కోసం రేపు ట్రేడ్ చేయొచ్చు. సో ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్గా చూసామంటే ఇక్కడ మనం క్లియర్గా చూసామంటే ఇది ఏదైతే చార్ట్ ఉందో ఇది మంచి బులిష్గా ఉంది. బులిష్ వెళ్ళిన తర్వాత ఇది ఏమైందంటే ఇది కిందికి రావడం స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే బులిష్ ట్రెండ్ స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్లీ అదే ఏరియాలో వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ ఏరియాలో కన్సల్టేట్ అవుతుంది. సో ఈ కన్సల్టేషన్ అనేది వన్స్ బ్రేక్ డౌన్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ దాకా రావచ్చు. దానికోసం మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ రిలయన్స్ చూసామంటే రిలయన్స్ కూడా మనం దీన్ని సెల్లింగ్ కోసం ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే ఉందో ఇది మంచి అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత అదే బ్రేక్అవుట్ దగ్గర ఏమవుతుందంటే ఒక కన్సల్టేషన్ అవుతుంది. సో మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఒక రేంజ్ అనేది ఫామ్ అయింది. అండ్ వన్స్ ఈ రేంజ్ అనేది బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ కావచ్చు. సో దీన్ని మనం రేపు సెల్లింగ్ కోసం ట్రేడ్ చేయొచ్చు. మనం నెక్స్ట్ స్టాక్ ఇక్కడ చూసామంటే ఐచర్ మోటార్స్ కూడా మనం దీన్ని సెల్లింగ్ కోసమే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇది క్లియర్గా మనకి ఏమవుతుందంటే ఒక ప్యాటర్న్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇదేదైతే ప్యాటర్న్ ఉందో చాలామందికి ఈ ప్యాటర్న్ ఏంటి అని తెలుసు. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో చాలా క్లియర్గా ఉంటాయి అని చెప్పి. సో క్లియర్గా అనేది ఈ ప్యాటర్న్స్ అనేవి ఉండవు. ప్యాటర్న్స్ అనేది జస్ట్ ఫామ్ అవుతాయి. దాంట్లోనే మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది ఫైండ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూసామంటే కొన్ని క్యాండిల్స్ చూసామంటే చాలా షార్ప్ పెద్ద సెల్లింగ్ క్యాండిల్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ చాలామంది సెల్లర్స్ ఉన్నారని చెప్పి. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ బాటమ్ ఏరియాలో కన్సల్టేట్ అవుతుంది. సో వన్స్ ఇది బ్రేక్ డౌన్ ఇచ్చిందంటే ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ కావచ్చు. సో దానికోసం మనం దీంట్లో సెల్లింగ్ ట్రేడ్ అనేది రేపు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మనం ఇక్కడ చూసామంటే సిప్లాని మనం రేపు బయింగ్ కోసం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మనం క్లియర్గా చూసామంటే ఇది ఏదైతే యాక్చువల్లీ ఒక షార్ప్ సెల్లింగ్ ఉందో ఈ సెల్లింగ్ పైన అనేది బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇది వన్స్ బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడనే వచ్చి సపోర్ట్ తీసుకొని రీటెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ కాబోతుంది. సో ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది. అండ్ ఇది ఒక బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ అయిన తర్వాత ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ కాబోతుంది. సో ఒకవేళ ఈరోజు హై అనేది బ్రేక్అవుట్ అయిందంటే రేపు మళ్ళీ ఇంకా కంటిన్యూ కావచ్చు. సో దానికోసం మనం దీంట్లో బయింగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ మనది భారతీ ఎయిర్టెల్ కూడా మనం బయింగ్ కోసం పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది క్లియర్గా ఒక మంచి అప్ ట్రెండ్లో ఉంది. అండ్ అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ టుడే క్యాండిల్ ఏదైతే ఉందో మంచి బుల్లిష్ ఇచ్చింది. అండ్ వన్స్ ఈ హై అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇక్కడ నుంచి ఈ ట్రెండ్ అనేది మళ్ళీ కంటిన్యూ కావచ్చు. సో దానికోసం మనం దీంట్లో బయింగ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇవే ఇవాళ స్టాక్స్. మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ట్రేడ్స్లో. అంటిల్ దెన్ మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.